25,000 ఖర్చు పెట్టిన మాట వాస్తవం. రిపోర్టులో చేపలు సరిపోవడానికి కారణం నీరు కాదని చెప్పటం రిపోర్టు ప్రకారం నిజం. అది అని ఎండిఓ చినరాట్నాలు చెప్పిన మాట. వాస్తవానికి చేపలు చచ్చిపోయిన మాట కూడా నిజమే. చేపలు నీటిపై విసన్నపేట మండల కేంద్రంలో కోనేరులో తేలిన సంగతే వాస్తవమే. మరి చచ్చిపోయిన చేపల యొక్క మూల్యం చెల్లించేది ఎవరు? చేపలు చచ్చిపోవడం వాస్తవమే కదా, కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మరి అట్లనే ల్యాబ్ టెస్టు, చేపల పోస్ట్ మార్టం వాటిలో కూడా 25,000 ఖర్చు పెట్టి మరీ తీసుకొచ్చారు పంచాయతీ వాళ్ళు. వాళ్ళకేం చెప్తున్నారు? ఈ రిపోర్టు ప్రకారం చేపలు చచ్చిపోయింది ఈ నీటి వల్ల కాదు, కోనేరు నీటి వల్ల కాదంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? వాస్తవం, అసలు వాస్తవం ఏమిటి? హిచ్కాక్ సినిమా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వలె అసలు వాస్తవాలు తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. నిజానిజాలు తెలియవలసి ఉంది. ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పడానికి చచ్చిపోయిన చేపలు కనపడుతున్నాయి. మరి ఎలా చచ్చిపోయిన చేపలు అనేది తెలియవలసి ఉంది.